అక్షయ తృతీయ దినం నుండి ప్రారంభించి గురురాయ ఆరాధన ముగిసి కృష్ణాష్టమి వరకు మొత్తం 108 రోజుల పాటు రాయర్ ఆరాధన చేయడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. రండి, ఎవరు ఈ సేవలో పాల్గొనడం వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారమవుతాయో సంక్షిప్తంగా మరియు త్వరగా తెలుసుకుందాం. 1. అప్పు తీర్చడం సాధ్యం కావడం లేదు. 2. అప్పు ఇచ్చి చిక్కుకున్నాను. 3. ఉద్యోగం దొరకడం లేదు. 4. ప్రమోషన్ కావడం లేదు. 5. పై అధికారుల విచిత్రమైన ఇబ్బందులు. 6. ఆరోగ్యం సరిగా లేదు. 7. మానసిక సమస్యలు. 8. ఆందోళన, భయం, ఉద్వేగాలు. 9. చాలా పేదరికం. 10. అనుకున్న డబ్బు రావడం లేదు. 11. నేను అనుకున్నవి ఏవీ జరగడం లేదు. 12. పెళ్లి కావడం లేదు. 13. నేను ఇష్టపడుతున్న జీవిత భాగస్వామి నన్ను అంగీకరించడం లేదు. 14. వివాహం ఆలస్యమవుతోంది. 15. పుత్ర సంతానం లేదు. 16. కూతురు సంతానం లేదు. 17. అత్తమామల బాధ తప్పడం లేదు. 18. భర్త సరిగా లేడు. 19. భార్య సరిగా లేదు. 20. పిల్లలు సరిగా లేరు. 21. పిల్లలు చదవడం లేదు. 22. పిల్లలకు ఆరోగ్యం లేదు. 23. దయ్యాల బాధ మరియు మంత్రతంత్రాల ఇబ్బందులు. 24. ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. 25. స్థలం కొనలేకపోతున్నాను. 26. ధర్మరక్షణ, ధర్మపాలన సాధ్యం కావడం లేదు. 27 మరియు ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా కూడా 108 రోజుల పాటు రాయర్ సేవను ఆచరణలో పెడితే ఆ సమస్యలు సంపూర్ణంగా పరిష్కారమవుతాయి. వారు జీవన క్రమాన్ని అత్యంత విజయవంతంగా కొనసాగిస్తారు. శారీరక సంపద, ఆరోగ్య సంపద అభివృద్ధి చెందుతుంది. భగవంతుణ్ణి గురువులను వదిలి కేవలం లౌకికంగా వీటి పరిష్కారానికి ప్రయత్నించడం వల్ల విజయం లభిస్తుందనే నిశ్చయం లేదు. కాని గురురాయర్ వద్ద శరణాగతులై సేవ చేయడం ద్వారా మన కోరికలను బలపరచడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. కాబట్టి మీరు 108 రోజుల పాటు సేవలో దీక్షితులై ఉండండి. ఎలాంటి కష్టాలున్నా సేవ చేస్తాను అని సంకల్పం చేసుకోండి. ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. గురురాయర్ సేవ చేసేవారు పాటించాల్సిన కొన్ని నియమాలు ఇలా ఉన్నాయి. రోజూ ఆచరించాల్సిన విధానాలు ఇక్కడ ఉన్నాయి. సూర్యోదయానికి 1 గంట ముందు లేవాలి. లేవగానే రాయర్ని, హనుమంతదేవరని, రామదేవరని స్మరించాలి. మరియు మీ కోరికను చిత్రం రూపంలో ఊహించి దానిని గురురాయర్ పాద కమలాలలో ఉంచి పూర్తి చేయమని ప్రార్థించాలి. రాత్రి పడుకునే క్షణంలో కూడా ఇలాగే చెయ్యాలి. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ, నమస్కారం, నామలేఖనం, ధ్యానం మొదలైన వాటిలో నిమగ్నులై ఉండాలి. నుదుటిపై గోపీ చందనంతో ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి. సూర్యనారాయణ దేవునికి రోజూ నైవేద్యం చేసి ఆహారాన్ని స్వీకరించాలి. దేవుని తీర్థాన్ని స్వీకరించి భోజనం చేయాలి. మరికొన్ని నియమాలను ఇంతకుముందే తెలియజేశాను. ఎక్కువ నియమాలు లేవు. రోజు 1 గంట 30 నిమిషాలు మీరు రాయర్ సేవకు సమయం కేటాయిస్తే చాలు. ఎక్కువ సేవ చేయడం మంచిది. కాని 108 రోజుల కాలంలో మీ కోరిక చిత్రంలో రాసినట్లు చాలా స్పష్టంగా ఉండాలి. మరియు దానికోసం రాయర్ అనుగ్రహాన్ని రోజూ కోరుకోవాలి. దానికోసం నిరంతర ప్రయత్నముండాలి. ఇలా మీరు 108 రోజుల పాటు సేవ చేయడం వల్ల మీ జీవితం విజయవంతమవుతుంది. ఖచ్చితంగా జీవితమే మారిపోతుంది. అత్యంత ఆనంద క్షణాలను మీరు అనుభవించడం నిశ్చయం. మీ ఈ సేవ కోసం రాయర్ నామ లేఖన పుస్తకాలను మా ద్వారా తెప్పించుకోండి. సాధ్యమైతే రోజూ 108 రూపాయల దానం చేయవచ్చు. మీరు శ్రీ రాఘవేంద్ర మంత్ర నిర్మాణానికి రోజూ 108 రూపాయలు దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. మంత్రమంజరి శాశ్వతంగా తన సాధనను చేయడానికి మీరు పెద్ద మద్దతును అందించినట్లవుతుంది.